My dear friends, it's a joy for me to see you this నా morning. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని చూడడం చాలా ఆనందకరం. Today we are meditating on the promise verse which is in Psalm 28:7. ఈ రోజు కూడా కీర్తనల గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న వాగ్దానాన్ని ధ్యానం It చేసుకుందాం. says, "The Lord is my strength and my shield. My heart trusts in him and he helps me." యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచును కనుక నాకు సహాయం కలిగెను. My dear friends, are you saying, "I feel weak today"? నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు కూడా మీరు బలహీనంగా ఉన్నారని చెప్తున్నారా? I have no one around me to help me. నాకు సహాయం చేయడానికి నా చుట్టూ ఎవరు లేరని అనుకుంటున్నారా? I am facing this difficult situation all by myself. నేను ఒంటరిగా ఈ కఠిన పరిస్థితులన్నిటినీ ఎదుర్కొంటున్నానని అనుకుంటున్నారా? My dear friends, God will be your helper today. నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు కూడా దేవుడు మీకు సహాయంగా ఉన్నాడు. He will strengthen you at this moment, ఈ యొక్క క్షణంలోనే ఆయన మిమ్మల్ని బలపరుస్తున్నాడు. assuring you that he is with you, ఆయన మీతో కూడా ఉన్నాడని భరోసాను మీకు ఇస్తున్నాడు. and you will know that you can trust him మరియు మీరు ఆయనపై నమ్మకం ఉంచొచ్చని మీకు తెలుస్తుంది. with all your heart. మీ పూర్ణ హృదయంతో. Yes, that is what happened in the life of Jacob in the Bible. అవును, బైబిల్లో యాకోబు అనే వ్యక్తికి కూడా అలాగే జరిగింది. We see how Jacob had run away from his home యాకోబు తన ఇంటి నుండి ఎలా పారిపోయాడనే విషయాన్ని మనం చూస్తున్నాం. because he had deceived his brother. ఎందుకంటే తన సహోదరుని మోసం చేశాడు. So he spent his time hiding and staying away from him. కాబట్టి అతను తన సమయాన్ని దాక్కోవడానికి, అతని నుండి దూరంగా ఉండడానికి గడిపాడు. During this time, God showed him how to trust in him ఇలాంటి సమయంలో దేవుడు అతనిపై ఎలా నమ్మకం ఉంచాలో చూపించాడు and to depend on him. మరియు ఆయనపై ఆధారపడ్డానికి. And one day God had told him, మరియు ఒకరోజు దేవుడు అతనికి ఇలా చెప్పాడు. according to Genesis 31, ఆదికాండము 31వ అధ్యాయం ప్రకారం to return to his own land and his relatives. తన స్వదేశానికి మరియు తన బంధువులకు తిరిగి వెళ్ళమని దేవుడు చెప్పాడు. But Jacob was afraid. కానీ యాకోబు దానికి భయపడ్డాడు. I have to meet my brother again. నేను మళ్ళీ తిరిగి వెళ్ళి నా సహోదరుని కలుసుకోవాలని భయపడ్డాడు. I have wronged him. నేను అతనికి అన్యాయం చేశాను. He'll be waiting to kill me. అతను నన్ను చంపడానికి వేచి ఉన్నాడు అనుకున్నాడు. How can I go back? నేను ఎలా తిరిగి వెళ్ళగలను? In the same way, my dear friends, అదే విధంగా నా ప్రియ స్నేహితులారా, even in your life, మీ జీవితంలో కూడా you may need to deal with your past, మీరు కూడా మీ గతాన్ని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు, your past relationships, గతంలో మీరు చూసిన ఎలాంటి సంబంధ విషయాలైనా, your family members. మీ కుటుంబ సభ్యులెవరైనా, You may even need to visit your past sickness. మీరు గతంలో ఎదుర్కొన్న అనారోగ్య విషయాల్ని తిరిగి సందర్శించినప్పుడు, And you may be saying, "I'm all alone. మీరు పూర్తిగా ఒంటరిగా ఉన్నారని మీరు చెప్తూ ఉండవచ్చు. How am I going to face them? నేను వాటిని ఎలా ఎదుర్కోగలనని అనుకుంటూ ఉండవచ్చు. They may be waiting to destroy me, వాళ్ళు నన్ను నాశనం చేయడానికి వేచి ఉన్నారని అనుకోవచ్చు. waiting to finish me off." నన్ను ఎలాగైనా అంతం చేయాలని వేచి ఉండవచ్చు. That's how Jacob was feeling. అదే అనుభూతిని యాకోబు పొందుకున్నాడు. Then he prayed, అప్పుడు అతను ప్రార్థించాడు, "Lord, save me. ప్రభువా, ఎలాగైనా నన్ను రక్షించు. I'm afraid that my brother will come and attack me." నా సహోదరుడు వచ్చి నాపై దాడి చేస్తాడేమోనని నాకు భయంగా ఉంది. And he set on his way to go back to his land. అతను తన దేశానికి తిరిగి వెళ్ళడానికి తన మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. While he was on the way, తను మార్గ మధ్యలో ఉండగా, as we see in Genesis 32, ఆదికాండం 32వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లుగా, God sent his angels to go and meet him. దేవుడు తన దేవదూతలను పంపించి అతని కలవమని చెప్పాడు. God strengthened Jacob దేవుడు యాకోబును బలపరిచాడు and was a shield to him. మరియు అతనికి ఒక కవచంగా ఉన్నాడు. Because do you know what happened? ఎందుకంటే ఏం జరిగిందో మీకు తెలుసా? As Jacob went to his home యాకోబు తన ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు and saw his brother in a distance, మరియు దూరం నుండి తన సహోదరుని చూసినప్పుడు, he thought he was sure going to come and kill him. ఖచ్చితంగా అతను వచ్చి అతన్ని చంపేస్తాడేమో అనుకున్నాడు. But what happened was so different. కానీ అక్కడ జరిగింది చాలా వ్యత్యాసమైనది. Esau ran to Jacob ఏసేవు యాకోబు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు and embraced him. మరియు అతన్ని కౌగిలించుకున్నాడు. He threw his arms around his neck and kissed him, మరియు అతని చేతులు తన చుట్టూ విసిరి తన్ని ముద్దు పెట్టుకున్నాడు. and they wept.
మరియు వారు ఏడ్చారు. Yes, my dear friends, God strengthened Jacob on the way. He was a shield to him, and he also helped him in his situation. అవును నా ప్రియ స్నేహితులారా, దేవుడు యాకోబుకు ఒక కవచంలాగా ఉండి క్లిష్ట పరిస్థితుల్లో తనకు సహాయంగా ఉన్నాడు. Today you may be also worried about dealing with your past. ఈరోజు మీరు కూడా గతాన్ని ఎదుర్కోవడానికి ఆందోళన చెందుతూ ఉన్నారా? How am I going to face them? నేను వాటన్నిటిని ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నారా? What is going to happen? ఇక ముందు ఏం జరగబోతుందో But అనుకుంటున్నారా? God is strengthening you today, కానీ దేవుడు ఈ రోజు మిమ్మల్ని బలపరచనున్నాడు. giving you his peace. మీకు తన శాంతిని దయచేయనున్నాడు. He is calming your heart. ఆయన మీ హృదయాన్ని శాంతిపరుస్తూ ఉన్నాడు. God will be a shield around you, దేవుడు మీ చుట్టూ ఒక కవచంలాగా ఉన్నాడు. and he will help you in your situation. మరియు తన అన్ని పరిస్థితుల్లో మీకు సహాయం చేయనున్నాడు. No harm will touch you. ఏ అపాయము నిన్ను తాకదు. No evil can touch you. ఏ చెడు నిన్ను తాకదు. God will protect you. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా రక్షిస్తాడు. So be of good cheer, my dear friends. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, సంతోషంగా Don't ఉండండి. worry about anything. దేని గురించి చింతించకండి. Continue to have your heart trust in him. హృదయపూర్వకంగా ఆయనపై నమ్మకం ఉంచడం కొనసాగించండి. Shall we thank God for being our strength, shield, and helper today? ఈరోజు దేవుడు మనకి బలంగా, కవచంగా మరియు సహాయకుడుగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలుపుదామా? Let's pray. రండి ప్రార్థన చేద్దాం. Lord, today your children may be facing a difficult situation. తండ్రి, ఈ రోజు కూడా మీ పిల్లలు కష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉండవచ్చు. They may be worried about facing their past. వారు తమ గతాన్ని ఎలా ఎదుర్కోవాలని ఆందోళన They చెందవచ్చు. may be worried. దీని గురించి వారు దిగులు పడుతూ They ఉండవచ్చు. may be anxious. వారు ఆందోళన చెందుతూ ఉండవచ్చు. Today, send your angels and comfort and strengthen your people. తండ్రి, ఈ రోజు కూడా మీ దేవదూతలను పంపి మీ ప్రజలను ఓదార్చి బలపరచండి. Show them that you are on their side. మీరు వారి పక్షాన ఉన్నారని వారికి చూపించండి తండ్రి. Lord, be their shield and protect them. తండ్రి, ఈ రోజు కూడా వారికి కవచంగా ఉండి వారు రక్షించండి. And as their heart trusts in you, వారి హృదయం మిమ్మల్ని నమ్ముచున్నందున help them, Lord, and give them victory. వారికి సహాయం చేయండి తండ్రి. వారికి విజయాన్ని దయచేయండి. Give them peace వారికి శాంతిని దయచేయండి. and be with them through their situation. మరియు వారి పరిస్థితులన్నిటిలో వారికి తోడుగా ఉండండి. Bless them this morning. ఈ ఉదయకాలంన వారిని We ఆశీర్వదించండి. thank you that you are always by our side. తండ్రి, మీరు ఎల్లప్పుడూ మా పక్షాన ఉన్నందుకు మేము మీ కృతజ్ఞతలు In తెలుపుతున్నాము. Jesus' name I pray. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.